హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ప్రోటీన్ ఫుల్గా ఉండి మిల్ మేకర్ బిర్యానీ రెసిపీ కుక్కర్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత రైస్లోకి ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2-3 పచ్చిమిర్చి, ఒక 4-5 బీన్స్, ఒక 2 క్యారెట్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ బఠానీ 1 కప్పు తీసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక 3 బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేయడం వల్ల రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా వేసుకొని 2-3 బిర్యానీ ఆకుల్ని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న గ్రీన్ బఠానీ, బీన్స్, క్యారెట్, ఆలూని ఇందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని 2-3 సార్లు కడుక్కొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత 2 టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవి తొందరగా మగ్గడానికి ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఇప్పుడు కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరో 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ నేను 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, లేదంటే ఎక్కువగా మెత్తగా అయిపోతుంది. ఇలా 3 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత విడివిడిగా మెత్తగా కాకుండా పొడి పొడిగా అయ్యిందో రైస్. ఇది ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత రైతా కోసం మనం 1/2 kg పెరుగుని ఒక బౌల్లో తీసుకొని ఇందులోనే మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా చిలుకుకోవాలి. ఇలా చిలుక్కున్న తర్వాత ఒక ఆనియన్ ఇలా సన్నగా తరుక్కోవాలి, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి, క్యారెట్ తురుము కూడా వేసుకొని కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ బిర్యానీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.